భీమసేన మాదిరి కాలీవుడ్ నుంచి వస్తున్న మూవీ కంగువ. టైం ట్రావెల్ సినిమా అని చెప్పి పుకార్లు వచ్చాయి, కానీ ఈ సినిమాలో ప్రజెంట్ సంబంధించి ఏ షార్ట్స్ చూపించలేదు. చూడాలి మరి సెకండ్ ట్రయల్లో ఏమైనా చూపిస్తారేమో. ఈ సినిమా సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్లో ఏది ఇంపాక్ట్ కలిగించలేదు. విమ్స్ పేరుతో ఫుల్ CGI వాడి ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, దానికి పెట్టిన బడ్జెట్ సినిమాకి పెట్టుంటే బాగుంది అనిపించింది. సూర్య గెటప్ న్యాచురల్ ఫీల్ తీసుకురాలేదు. ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్లో కూడా స్టైలిష్ లుక్ తీసుకురావడం అనేది సెట్ అవ్వలేదు. తమిళ వాళ్ళకి న్యాచురల్గా చూపించడంలో మంచి పేరు ఉంది, కానీ సినిమా డైరెక్టర్ తమిళుడే అయినా ఫస్ట్ తెలుగులో సినిమాలు తీశారు, అది ఇంకా పనిచేస్తున్నట్టుంది. మన వాళ్ళు పుష్ప సినిమా నుంచి మారారు. విలన్కి మాత్రం ఆ గెటప్ బాగా సూట్ అయింది, చాలా న్యాచురల్గా అనిపించింది. టాలీవుడ్లో సూర్య గారికి తెలుగు యాక్టర్స్తో సమానంగా క్రేజ్ ఉంది, కానీ థియేటర్లో మంచి సినిమా పడి చాలా రోజులైంది. కొంచెం డైలాగ్స్ దగ్గర కూడా ఏదో తేడా పడుతుంది. ఈ సినిమాలో నాకు నచ్చిన విషయం ఇంకోటి ఏంటంటే కలర్ గ్రేడింగ్. సయాన్ కలర్ టూ మచ్గా వాడారు, మరి లార్జ్ స్క్రీన్లో ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్సెస్ చాలా ఉన్నట్టు తెలుస్తుంది. ఇలాంటి గ్రాండ్ స్కేల్ మూవీకి అలాంటివి ఎంత తక్కువ ఉంటే అంత బెటర్, ఎందుకంటే అండర్ వాటర్ సీక్వెన్సెస్ అనేవి షూట్ చేయడం చాలా టఫ్ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్. అవి సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకురావచ్చు. ఈ సినిమాని చాలా వరకు లైవ్ లొకేషన్స్లో షూట్ చేసినట్టు అనిపిస్తుంది, అది ఈ సినిమాకి పాజిటివ్. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే అప్పుడెప్పుడో ఒక సాంగ్ వదిలేరు, అదైతే చాలా డిసప్పాయింట్ చేసింది. సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతగా ఆకట్టుకోలేదు. స్టోరీ బాగున్నప్పుడు DSP ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. మూవీ చూసాక దాని ఇంపాక్ట్ బాగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకో రివ్యూతో వెళ్తాం. సీ యూ.